నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అఫ్సర్. సార్, ఈ పోలింగ్ పర్సెంటేజ్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెరిగింది. జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఏపీ అంటే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఓటు వేయాలి అని ప్రస్తావించిన వాళ్ళలో మీరు మొదటి వరుసలో వస్తారు. నేను ఎప్పుడు సిటీ కేబుల్ నుంచి చూస్తున్నా, అప్పుడు కూడా మీ దగ్గర బయటకు తీసుకునేవాళ్ళం. మీకు ఎలా అనిపిస్తుంది సార్ పోలింగ్ పర్సెంటేజ్ పెరగడాన్ని ఎలా మనం చూడాలి? అంటే కాలక్రమేణా అఫ్జల్ ఈ దేశంలో ఎన్నికలకి గతంలో దూరంగా ఉండే మధ్యతరగతి వర్గాలు, పట్టణీకులు, కాస్త ఆదాయం ఉన్నవాళ్ళు, వాళ్ళంతా రాజకీయాన్ని మనం వదిలేయకూడదు, పట్టించుకోవాలి, ఓకే, ఓటు వేయాలి, రాజకీయంలో వాళ్ళు చేసే పనుల ప్రభావం మన జీవితం మీద ఉంటుందన్న అవగాహన బాగా పెరిగింది. కాబట్టి ఉన్న కొద్దికి ఈ పోలింగ్లో శాతం పెరుగుతోంది మొత్తం మీద. కొన్ని చోట్ల తక్కువ ఎక్కువ ఉండొచ్చు. రెండోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఒరిస్సా, నాకు తెలియదు పోలింగ్ శాతం ఎంత వచ్చిందో. అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు మామూలుగా లోక్సభ కంటే అసెంబ్లీ ఎన్నికలకి పోలింగ్ ఎక్కువ ఉంటుంది. అవును, సహజం. అది ప్రజల దృష్టిలో స్థానిక దగ్గరగా ఉన్న ప్రభుత్వం, రోజువారీ మీ జీవితాన్ని నిర్ణయించే ప్రభుత్వం లోకల్ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అందున ఆంధ్రప్రదేశ్లో ఒకటి రాష్ట్రంలో పోటాపోటీలుగా ఎన్నిక జరిగింది. చాలా పోలరైజ్డ్ ఎన్నిక అంటాం. అవును, అటా ఇటా అని చెప్పాను. కాబట్టి సహజంగా ఆసక్తి ఉన్నది. అంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే ప్రతిపక్షానికి లాభం అవుతుంది అంటారు. దాని వెనుక ఉన్న మతలబ్ ఏంటండి? ఇది చాలా సిద్ధాంతాలు చెప్తాం, ఎలక్షన్లు అయినాక తూచంటాం, అంచేత చెప్పలేం. ఒక మాట నిజంగా మీరు అన్నట్టుగా పోలింగ్ శాతం ఎక్కువ ఉంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, అధికారంలో ఉన్నవాడికి వ్యతిరేకం అని చెప్పంటారు. కానీ ఎన్నో సందర్భాల్లో పోలింగ్ శాతం ఎక్కువ అధికార పక్షానికి లాభం చేకూరిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అలాగే పోలింగ్ శాతం తక్కువ ఉన్నట్టయితే అధికార పక్షానికి వ్యతిరేకం అంటారు. ఇప్పుడు ఏదన్నా సంస్థాగతంగా బలం ఉన్న పార్టీలు, బీజేపీ ఉందనుకోండి, కార్డర్ బేస్డ్ పార్టీ. అవును, ఇంకో వాదన చెప్పొచ్చు, పోలింగ్ శాతం తక్కువ ఉంటే కార్డర్ బేస్డ్ కాబట్టి వాళ్ళకి పడే ఓట్లు గట్టిగా వేయించుకోగలిగారు తీసుకెళ్ళి, మిగతా వాళ్ళు పట్టించుకోలేదని. కాబట్టి ఇవన్నీ మనం రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయడం తప్ప నా దృష్టిలో ఎవరికీ తెలియదు. అంటే 2014-19 ఎన్నికలు చూస్తున్నట్లయితే 1.68% తేడా ఉంటేనే ఫలితాలు 151 + 23 వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రతిపక్షానికి భారీ మెజార్టీ రాబోతుంది అనే ప్రచారం అయితే ఉంది. అందులో వాస్తవం ఉండవచ్చా? నేను చెప్పలేను, నాకు తెలియదు. ఇంకా అంచనా వేయటం నాకు తెలియదు. రకరకాలుగా చెప్తారు. ఎన్నిక అయిపోయింది, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా దాని ఫలితం ఏం లేదు, అక్కడ ఈవీఎంలో నిక్షిప్తమే ఉన్నాయి, 4వ తారీఖున బయటపడతాయి. దీనికి ఊహాగానాలు ఊరికే లోకాభిప్రాయం కోసం తప్పితే దానికి నాకు ఉపయోగం కనిపించట్లా. కానీ ఒకటి చెప్పగలను, నేను మొదటి నుంచి చెప్తాను, 3 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాను ఈ మాట. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక నిర్ణయాత్మకమైన ఎన్నిక. ఇదేదో పచ్చిగా చెప్పాలంటే రెడ్లు కమ్మ మధ్య పోరాటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య పోరాటం అని చాలామంది ఆలోచిస్తుంటారు. అంతకంటే ఎక్కువ లోతుకి వెళ్ళలేకపోతున్నారు. చాలా తప్పది. ఒక ప్రజాస్వామ్య సమాజంలో, ఒక భేద దేశంలో, సరిగ్గా ప్రజలకి ప్రభుత్వం నుంచి సేవలు అందని దేశంలో, ప్రజాస్వామ్యం, పేదరికం, సరిగ్గా సేవలు అందకపోవటం, అధికార కేంద్రీకరణ ఉన్న దేశంలో, మామూలుగా అయితే మనం రాష్ట్రానికి వచ్చి చెప్పుకునేది మన మున్సిపాలిటీలో ఉండాలి. మన జీవితంలో మనకు కావాల్సిన మున్సిపాలిటీలో జరగాలి. అవును, మనకి ఎంత దగ్గరగా పనులు జరిగితే మనకు అంతగా అవగాహన వస్తుంది. అఫ్జల్ అనుకున్నాను, ఆయన వల్ల ఈ పనులు జరిగినాయి, ఒక దరిద్రుని అనుకున్నాను, ఈ పనులు జరగలేదు అని నాకు అవగాహన వస్తుంది. ఎంత దూరం అయితే ఓటు అంత ఎందుకు వేసామో అర్థం కాదు. అవును, అలాంటి దేశంలో అభివృద్ధి కోసం ఓటు వేయటం చాలా కష్టం. మెజారిటీ కోసమని అభివృద్ధి కోసం కలపటం చాలా కష్టం. ఎందుకంటే అభివృద్ధి పథంలో సామాన్యులు భాగస్వామ్యం వాళ్ళ దృష్టిలో కనిపించట్లా. కాబట్టి ఏమవుతుంది, తాత్కాలికమైన తాయిలాలు కానీ, లేకపోతే ఎలక్షన్లో పోలింగ్కి ముందు ఇచ్చే డబ్బులు కానీ, లేకపోతే కులం మతం ఈ పేరుతో సమాజం విభజనలు కానీ, ఇవన్నీ కూడా సమాజాన్ని బాగా శాసిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు అనేది కులాల మధ్య పోరాటం జరగలేదు అని చెప్తారు. అంటే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్. కులాల మధ్య పోరాటం జరగలేదు అనడానికి ఒక పక్కేమో ఎక్కడ విభజన హామీలు అమలు కాలేదు, రాజధాని అంశం ప్రస్తావనకు రాలేదు, పోనీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, ఆ అంశం అన్నా బాగా డ్రైవ్ అయిందా? అది డ్రైవ్ కాలేదు. అసలు ఏ అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయనుకుంటున్నారు మీరు? అందుకే నేను చెప్తున్నప్పుడు అలాంటి ఎన్నికల్లో, అలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. 2 పార్టీల్లో లోపాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. డబ్బులు అందరూ పంచిపెడుతున్నారు, దానిలో పెద్ద తేడాలు లేవు. అవును,
అధికారంలో ఉంటే అందరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. అవును. ఒకళ్ళు మరీ కొంచెం బరి తెగించవచ్చు, ఒకళ్ళు కొంచెం తక్కువ ఉండొచ్చు తప్ప చట్టం అధికారం ఉన్నవాడి చేతుల్లో చుట్టంలాగా ఉన్నది. బడితో ఉన్నవాడిదే బర్రైంది. అందరూ కులాలు మతాలు వాడుతున్నారు. అందరూ తాత్కాలికమైనటువంటి తాయిలాలే అంటే వర్టికల్గా డివైడ్ అయింది అని దాన్ని ఒప్పుకోరా మీరు? కానీ కులాల వారీగా చెప్తాను, అది కాదు. కానీ రెండు మౌలికమైన తేడాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అసలు సంక్షేమం తప్ప ఇంకా పరిపాలన ఏమి అక్కర్లేదన్న భావన తీసుకొచ్చారు. ఆయన మొహమాటలాగా చెప్తున్నారు. అవును, నచ్చితేనే ఓటేయండి. నేను అందరికీ మా ప్రభుత్వం పన్నుల డబ్బంతా, అప్పులు తీసుకొచ్చిన డబ్బంతా కూడా ప్రభుత్వానికి ఎట్లా ఖర్చు ఉంటుంది, జీతభత్యాలకి మిగతా వాటికి ఖర్చు ఉంటుంది. కొంత దుబారా చేస్తారు, కంకెరం చేస్తారు. అవును. మీరు ఓట్లకు డబ్బు ఖర్చు పెట్టాక తినకుండా ఎట్లా ఉంటుంది రాజకీయం? అవును. మిగిలినంతా చాలా సమర్థంగా పంచుతున్నారు బటన్ నొక్కి. ఇదే పరిపాలన. ఇంకా పరిపాలన అంటే ఏం లేదు ఇక. అంటే ప్రభుత్వం ఉన్నది పంచిపెట్టడం కోసమే అన్నటువంటి భావన తీసుకొచ్చారు. అదొక క్లాస్ వార్ లాగా మార్చారు ఆయన. అదేమంటే అభివృద్ధి అనేది డబ్బున్న వాళ్ళ కోసం, డబ్బునడి వాళ్ళ కోసం అభివృద్ధి అక్కర్లేదు. ఇంతకంటే విడ్డూరం వాదానికి ప్రమాదకరం వాదం ఇంకోట్లేదు. అంటే ఏంటి, ఎల్లకాలం డబ్బు లేని వాళ్ళు డబ్బు లేకుండా ఉండిపోవాలి, బేదలు బేదలుగా ఉండిపోవాలి. కానీ ఆకర్షణీయమైన నినాదం ఇది. నీ నెలలని డబ్బు వస్తుంది కదా, నీకు నీ ఇంటికి వస్తుంది కదా, నీకు ఇంత డబ్బు వచ్చింది కదా 5 ఏళ్లలో, నువ్వు నాకు ఓటేయి. అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఎన్నిక సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరిగింది. అంటే రెండు పక్కల సంక్షేమం ఉంది, కానీ ఒక పక్కన సంక్షేమం తప్ప ఇంకేమీ లేదన్న వాదనకి, సంక్షేమ అభివృద్ధి కూడా కలవాలి, సమతూకం కావాలన్న వాదనకి మధ్య ఒక మౌలికమైన పోరాటం జరిగింది. ఒక రకంగా దేశంలో ఎన్నికల పోరాటం కూడా అదే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత షార్ప్గా, అంత తెలుపు నలుపుగా దేశంలో ఇంకెక్కడ లేదు. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక నిర్ణయాత్మకమైన ఎన్నిక. మన రాష్ట్రానికి మాత్రమే కాదు, ఈ దేశ ప్రజాస్వామ్యానికి. ఒక కేస్ స్టడీ అవుతుందా ఫలితాలు వచ్చిన తర్వాత? ఏమన్నారు? ఒక కేస్ స్టడీగా చూస్తారా మొత్తం? ఖచ్చితంగా. ఇవాళే కాదు, ఇంకో మాట కూడా చెప్తున్నాను. భారతదేశంలో ఇంకో 10-15 ఏళ్ళ దాకా ఈ సమస్య కొనసాగుతుంది. ఎందుకంటే అభివృద్ధి ఫలాలు మాకు అందుతున్నాయన్న భావన పేదలకు ఇంకా కలగలేదు. చాలామందికి, కొంతమంది కలుగుతున్నాయి. కష్టపడే వాళ్ళకి, సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే వాళ్ళకి, కొంతమందికి ఆ ఫలితం తెలుస్తుంది, రుచి తెలుస్తుంది. కానీ చాలామందికి మంచి విద్య అందకపోవటం చేత, నైపుణ్యం లేకపోవటం చేత, ఉపాధి కల్పన జరగకపోవటం చేత, అభివృద్ధి మహానగరాలకే పరిమితం కావటం చేత, చాలామందికి అభివృద్ధి జరిగితే అవసరం లాభం ఉంటుంది. ఆయన ఏదో టీవీలో పనిచేస్తున్నారు, మరొకళ్ళు లాభం ఉంటుంది, ఆయన ఉద్యోగంలో ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు, మరొక ఆయన లాభం ఉంటుంది, మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, మంచి డాక్టర్గా ఉన్నాడు, నాకేమిటి అన్న భావన ఉంది. ఈ నాకు కూడా అభివృద్ధిలో వాటా ఉందన్న భావం కలిగేదాకా ఈ దేశ ప్రజాస్వామ్యం నిరంతర ప్రమాదంలో ఉంది. ఈ మాట నేను ముందే చెప్తున్నాను. రేపు ఎన్నికల్లో ఎవరు నెగ్గినా కూడా మీరు అద్భుతం జరిగిందని భావిస్తే లాభం లేదు. ఇంకో 15 ఏళ్ల పాటు, కనీసం 10 ఏళ్ల పాటు. అంటే ఈ పేద వర్గాల్లో చాలామందికి అభివృద్ధి వల్ల నా జీవితంలో మార్పు వస్తుందనే విశ్వాసం కలిగేదాకా, అభివృద్ధి రుచి అర్థమయ్యేదాకా ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఈ సంక్షేమం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లోనే ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక. ఈవేళ వచ్చే ఫలితమే కాకుండా వచ్చే 10-15 ఏళ్ల పాటు అభివృద్ధిలో ఈ పేదలందరినీ భాగస్వాములను ఎట్లా చేయాలి, దాని మీద దృష్టి పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన ప్రజాస్వామ్యం చాలా సంక్షోభంలో పడుతుంది. నేను చాలా ఆశావాదిని. ఈ దేశం ఖచ్చితంగా చాలా ఎదుగుతుందని నమ్మకం ఉండేవాడిని. నేను ఈ మాట చెప్తున్నాను. మనం జాగ్రత్త తీసుకోకపోయినట్టయితే సంక్షోభంలో పడుతున్నాను. కాబట్టి కాస్త ఇంగిత జ్ఞానం అంటే లోతుగా ఆలోచించి, రోజువారీ రాజకీయం వాడు గెలిచాడు వీడు ఓడాడని కాకుండా ఈ సామాన్య ప్రజలకి అభివృద్ధిలో భాగస్వామ్యం ఇవ్వటం ఎట్లా, ఎక్కడ పొరపాటున్న అభివృద్ధి నమూనాలో అన్న విషయం మీద లోతైన ఆలోచన, చర్చ జరగాలి. సార్, మహిళలు ఉప్పెనలా తరలి వచ్చారు. చూస్తే ఒక 7 లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారనుకోండి, పురుషులతో పాటు కంపేర్ చేస్తే దాన్ని ఎలా చూడాలి? మహిళలు ఎంత భారీ ఎత్తున పోలింగ్లో పాల్గొన్నారు అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? అలా చెప్పలేం. ఇప్పుడు ఒక వర్గం దగ్గరికి వెళితే అమ్మ ఒడి బ్రహ్మాండంగా అందించాము, మరెన్నో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, స్వయం సహాయ బృందాలకు బాగా అందించాము మేము సాయం, ఆ మహిళలు దాన్ని గుర్తించారు, మాకు ఓటేస్తున్నారు వారు చెప్పుకుంటారు. మరో రకంగా చెప్తే ఉచిత ప్రయాణం కేవలం పేద వర్గాలే కాదు, మధ్యతరగతి వర్గాలు కూడా ఇవాళ బాగా కలిసి వచ్చారు. లేకపోతే 80% ఓటెట్టా వస్తుంది. మహిళలు అన్ని వర్గాల్లో కదిలారు. కాబట్టి మహిళలతో మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పిన ఓటేసారి ఇంకో రకంగా చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలే తప్ప ఎలా ఓటు పడింది అన్నది నేనైతే అంచనా వేయలేను. ఎవరైనా అంచనా వేసామని చెప్తే రేపు పొద్దున అంతా తప్పితే మళ్ళీ దాన్ని మార్చుకుంటారు. కాబట్టి నా దృష్టిలో అది వృథా. నేను చూసేది ఈ దేశ ప్రజాస్వామ్యంలో సామాన్యులకి తాత్కాలిక సంక్షేమం అవసరం. కానీ తాత్కాలిక సంక్షేమంతోనే పరిపాలన ఆగిపోయింది అనుకుంటే ఇది దేశ వినాశనానికి దారితీస్తుంది.
పేదరికాన్ని నిరంతరం కొనసాగిస్తుంది, పేదలను ఎల్లకాలం పుచ్చుకునే చేతులుగా మారుస్తుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు 20-30 ఏళ్ల పాటు ఇలా నడిచినా కూడా వాళ్ళ పిల్లలకి పేదరికం నుంచి విముక్తి ఉండదు. కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని కలపటం ఎట్లా, పేదలను అభివృద్ధిలో భాగస్వాములను చేయటం ఎట్లాగా, పేదల ఆదాయాలు పెరుగుతున్నాయన్న విశ్వాసాన్ని కలిగించడం ఎట్లాగా, చర్చ ఆ దృష్టిలో ఉండాలి. ఎవరికి ఓటేశారు ఎవరికి ఓటేది నాకు అనవసరం, మీకు అనవసరం, ఊరికే అది ఒక లోకాభిప్రాయం. చర్చ అయితే ఉంది కదా సార్, కాపు ఓట్లు ఎక్కువగా అంటే పవన్ అభిమానులంతా బాగా సీరియస్గానే పోలింగ్లో పాల్గొన్నారు కాబట్టి పోలింగ్ పెరిగింది అంటున్నారు. అందులో వాస్తవం ఉండవచ్చు. అఫ్జల్ కులం మతం ప్రభావం ఉండకుండా ఎన్నికలు ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఓపెన్ సీక్రెట్ అది. కానీ ఆ రకంగానే ఓట్లన్నీ పడిపోతాయి అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోట్లేదు. అట్లా అయినట్టయితే ఈ దేశంలో కొన్ని కులాల నట్టు కలిపేస్తే తర్వాత ఎన్నికెందుకు? ఆఫ్ఘనిస్తాన్లో లోయజర్గా అని చెప్పి అంటారు. ఆ ట్రైబల్కి ఒక చీఫ్ ఉంటాడు, ఈ ట్రైబల్కి ఒక చీఫ్ ఉంటాడు, ఒక కూర్చొని ఆ లోయజర్గాలో నిర్ణయం చేసుకుంటారు. అక్కడ చర్చ లేదు, పాడు లేదు. మన ప్రజాస్వామ్యం అట్లాంటిది కాదు. ఖచ్చితంగా మీ నేపథ్యం ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది, అనుమానం లేదు దానిలో. పట్టణీకుల గ్రామీణుల మీరు కాస్త అభివృద్ధిలో అందుకుంటున్న వర్గాలా కాదా, లేకపోతే అధికారంలో మీకు వాటా ఉన్న వర్గాలా కాదా, ఈ ప్రభావితం చేస్తాయి. కానీ పూర్తిగా అదే నిర్ణయాలు చేయదు. ఎప్పుడు అలా మన ప్రజాస్వామ్యం బతుకున్న కారణం, సజీవంగా ఉన్న కారణం ఏమిటంటే ఏ కులం వాళ్ళైనా ఎవరికైనా ఓటేయచ్చు, ఏ మతం వాళ్ళైనా ఎవరికైనా ఓటేయచ్చు. వారు సొంతంగా ఆలోచించగలుగుతున్నారు కొంతమంది అయినా సరే. అవును. అంచేత గుడ్డిగా కాపులంతా ఒక పక్కేశారు, రెడ్లంతా ఒక పక్కేశారు, కమ్మవాళ్ళంతా ఇంకో పక్కేశారు. ఇది ఊరికే చాలా పసలైన చర్చ, లేజీ చర్చ, అనవసరమైన చర్చ. సార్ మీ స్టడీ ఏం చెప్తుంది? ఏపీ ఓటర్ ఏ అంశాన్ని సెంటర్ పాయింట్గా తీసుకొని పోలింగ్లో పాల్గొన్నాడు? సెంట్రల్ క్వశ్చన్, 2 సెంట్రల్ క్వశ్చన్స్. ఒకటి అభివృద్ధి సంక్షేమం మాత్రమేనా, రెండోది చట్టం అసలు ఎక్కడ దేశంలో పనిచేయట్లా, అధికారంలో ఉన్న వారి చేతుల్లో చట్టం బందీగా ఉన్నమాట వాస్తవం మొత్తం మీద. కానీ దానిలో కూడా బరి తెగించినటువంటి దృష్టాంతం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మరీ బరి తెగించి ఒక మాఫియా రాజ్యంలాగా నడవాలన్నా, లేకపోతే కనీసం కొంత ప్రమాణాలను పాటించి ఈ చట్టబద్ధ పాలన ఉండాలన్నా, ఈ 2 అంశాల మీదే ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక జరిగింది. ఇంతమంది ఓటు వేయడానికి కారణం అన్ని పక్కల నుంచి కూడా, అన్ని వర్గాల నుంచి ఓటేయడానికి కారణం ఈ అంశాలు ఆ ప్రజల మనసుల్ని బలంగా ప్రభావితం చేసినాయి. ఇక వాళ్ళ ప్రజల మనస్తత్వాన్ని బట్టి ఓటేస్తారు, వచ్చే ఫలితాన్ని మనం అంగీకరించాలి. సార్ జనరల్గా వాడుక భాషలు అంటుంటారు తరిమేశారని. అది నిన్న పోలింగ్లో కళ్ళతో చూసాం. ఓటర్లే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కొట్టడం అనేది 4-5 చోట్ల జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? మనకేమైందంటే అఫ్సల్, ఒకప్పుడు మన ప్రజాస్వామ్యంలో నాయకత్వాన్ని గౌరవించేవాడు. ఒక నాయకులుగా ఉన్నారు అంటే వాళ్ళు త్యాగం చేశారు, ఖచ్చితంగా మనకు నమ్మకం. అవినీతి లేదు, ఈ దేశం కోసం కుటుంబాలను కూడా పక్కన పెట్టారు, అహర్నిశలు మన కోసం పనిచేశారు, చేస్తున్నారని నమ్మకం ఉండేది. కాలక్రమేణా ఈ రాజకీయంలో ఉన్నటువంటి ఈ లోపాల వల్ల వీళ్ళు దోచుకుంటున్నారు, మన మీద పడి తినడం కోసం వచ్చారు. అది పూర్తిగా నిజం కూడా కాకపోవచ్చు, అవును, కొంత నిజం కావచ్చు. కానీ దానిలో రాజకీయాల్లో నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, త్యాగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రాజకీయం అంటే ఒక అసహ్యం, జుగుప్స సమాజంలో కలిగింది. రెండో పక్కన ఎప్పుడైతే డబ్బు నుంచి అధికారం నుంచి డబ్బు అనే విషవలయంలోకి వచ్చామో, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అభ్యర్థులు నిలబెట్టేప్పుడు చాలామందిని అడిగేది అసలు ఎంత ఖర్చు పెడతావు, అదొక్కటే ప్రమాణం. అవును. దాంతో రాజకీయంలో ఉన్నవాళ్ళు కూడా ఒకసారి 30-40 కోట్లు ఖర్చు పెట్టాక అసెంబ్లీకి, ఒక మనది ఇంకా పేద దేశం, మన ఏదో అత్యంత సంపన్నమైన దేశం కాదు, మనది ఇంకా చాలా పేద దేశం. ఈ పేద దేశంలో 30-40 కోట్లు ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర అసెంబ్లీ స్థానానికంటే 400 to 500 వరకు పెట్టారంట కదా ఎంపీ ఎలక్షన్కి. ఎంపీకి 400 నుంచి 500 కోట్ల వరకు ఖర్చు పెట్టారని అయితే నడుస్తుంది. అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల ఉంటుంది గ్యారంటీగా. అసెంబ్లీకి 30 కోట్లు ఎవరు కాదంటలేదు, 25-30 కోట్లు. ఎంపీకి 100-150 కోట్లు పెద్ద గొప్ప విషయం ఏం కాదు, అంతకంటే ఎక్కువ కొన్ని చోట్ల ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఈ నంబర్లు చాలా అసాధారణమైన నంబర్లు. 500 కోట్లు చెప్పక్కర్లా, 50 కోట్లు పెట్టినా కూడా ఎంపీకి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది చాలా అబ్సర్డ్ నంబర్. ఎలా వాళ్ళకి రిటర్న్ ఎలా వచ్చింది? పబ్లిక్ సామాన్య ప్రజల్లో ఉన్న ఆసక్తికరమైన క్వశ్చన్. ఇంత పెడుతున్నారు 100 కోట్లు, 400, 500 కోట్లు, రిటర్న్ ఎలా వచ్చింది వాళ్ళకి? కాబట్టి వాళ్ళకి జీతాలు తింటున్నారనే కదా. అవును, అందరూ తింటంలా. కొంతమంది ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు సొంతంగా సంపాదించి ఖర్చు పెడుతున్నారు ప్రతిష్ట కోసం అని చెప్పని. ఓకే. కానీ ఎక్కువ మంది తింటున్నారు, తినకపోతే రాజకీయం బతకదు. అవును. కాబట్టి రాజకీయం అంటే ఈసరింపు వచ్చింది, అసహ్యం వచ్చింది. అది పరిస్థితి ఎప్పుడైతే ఉన్నదో దానికి తగ్గట్టు అధికారంలో ఉన్నవాళ్ళు సంయమనాన్ని పాటించట్లా, కనీస మర్యాదల్ని పాటించట్లా, వినయం లేదు. మహాత్మా గాంధీ చాలా సింపుల్గా ఉండని చెప్పారు, వీళ్ళకి ఆడంబరం, క్యూలన్నీ బ్రేక్ చేయడం,
నేను ముందన్నాను తోసుకురావటం, వాడి వెనకాల చోటా కార్యకర్త జనాన్ని పెద్ద నేను గొప్పవాడానికి ఇదేయటం, ఒక అహంకారపూరిత ధోరణి వచ్చింది అధికారంలో కూర్చుంటే. అధికార యంత్రాంగానికి వచ్చింది, ఎన్నికైన వాళ్ళకి వాడి చుట్టూ ఉన్న వాళ్ళకి వచ్చింది. దాంతో కొన్ని సందర్భాల్లో మన దేశంలో ప్రజలు చాలా అమాయకులు, పాపం అధికారాన్ని గౌరవిస్తారు, అంత తొందరగా హింసకు పాల్పడరు. మన ఏపీ ఓటర్లు చాలా చైతన్యవంతమైన ఓటర్లు అంటారు చెప్పుకోవడానికి. చైతన్యం మానసికంగా ఉండొచ్చు, కానీ మన ప్రజలు భారతదేశంలో మొత్తం మీద నాయకత్వాన్ని గౌరవించే ప్రజలు, ఓకే, చట్టాన్ని గౌరవించే ప్రజలు, శాంతియుతంగా ఉండే ప్రజలు 99% వాళ్ళకే కొంచెం అసహనం వచ్చి కసి వస్తుందంటే రాజకీయాన్ని ఒక దారిని పెట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉన్నది. ఆ పార్టీలను ప్రజాస్వామికీకరణ చేసి ప్రజల ఆస్తులుగా మార్చి వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక రారాజు, వాడి కొడుకు ఒక యువరాజు, వాడి తర్వాత మనవాడు ఇంకొక కాబోయే యువరాజు. ఏమిటిది? ఇది ప్రజాస్వామ్యమా? ప్రతి పార్టీలో వారసత్వం అనేది కీ రోల్ కదా. పార్టీ నాయకత్వాల్లో ఏడ్చింది, నియోజకవర్గాల్లో అట్లాగే తగలడింది. అవును, ప్రజాస్వామ్యం కాదు కదా. ప్రజల్లో కసి ఎందుకు ఉండదు? మాట్లాడకపోవచ్చు, మర్యాద కోసమనో మొహమాటం కోసమనో భయం కోసమనో. ఎప్పుడో భయం పోతుంది, అవును, ఎప్పుడో మొహమాటం పోతుంది, మనసులో మాత్రం కసి ఉంది. అవును, నిజమైన గౌరవం లేదు. పదవులుంటే ఎందుకులే వీడితో అని చెప్పని నమస్కారం అంటే తప్ప, పదవులు లేకపోతే పురుగుల్లాగా చూస్తున్నారు. అందుకే వీళ్ళు కూడా ఏంటి, పదవులు లేకపోతే ఏమైపోతామని చెప్పని, పదవులు అయితే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటాను అన్నట్ట తెలంగాణలో. మీరు నాకు ఓటు అయిపోతే ఆత్మహత్య చేసుకుంటానంటే జనం ఓటేసి గెలిపించారు. ఎంత విచిత్రంగా ఉంది ఇది. ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుంది ఇట్లాగా? అరే మీకు సేవ చేయడం కోసం మేము ముందుకు వచ్చానయ్యా, నా సొంత పనులు వదిలేసుకుని నా కుటుంబాన్ని పక్కన పెట్టి మీకు నచ్చితే నా వల్ల మంచి జరుగుతుంది అనుకుంటే, నాకు నమ్మితే నాకు అవకాశం, లేదంటే నా పని సెంటిమెంట్తో దెబ్బ కొట్టడమా? అలాంటి అంతేకాదు, అంటే అధికారం లేకపోతే చావే శరణ్యం అన్నటువంటి ధోరణి ఇది చాలా మూర్ఖమైన. వీళ్ళైతే పార్టీ మారుతారు, లేకపోతే సస్తమని బెదిరిస్తారు. అది ఉన్నప్పుడు ప్రజల్లో మరి గౌరవం ఎందుకు ఉంటుంది? అవును, అంచేత మనం ఒక వికృతమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం ఇది. అవును, ప్రజాస్వామ్యం నిజమైనది, కానీ వికృతమైనది, చాలా లోపాలు ఉన్నది. ఆ లోపాలను సవరించాలి. ఓకే, ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ సార్, చివరిగా జనరల్గా చెప్పండి. అందరిలో ఒక ఉత్కంఠత నెలకొంది. ఇంకా అంత 13 పదాలు ఇంతసేపు వెయిట్ చేసే ఓపిక లేదు. ఏ పార్టీకి అంటే పోలింగ్ ప్రచారం చూశారు మీరు, నిన్న పోలింగ్ సరళి చూశారు, ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది అనుకోవచ్చు? అఫ్జల్, మీరు ఎన్నిసార్లు చెప్పినా నా సమాధానం ఒకటి నాకు తెలియదు, 2 తెలిసిన తెలిపే నా అనవసరం. ఎలాగో రేపు 4వ తారీఖున బ్యాలెట్ బాక్సులు తెరుస్తారు, కౌంట్ వస్తుంది, క్యాల్కులేట్ చేస్తారు, చెప్తారు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది 2020 క్రికెట్ మ్యాచ్ అయిదామన్నా, పోటీగా సార్ కోట్ల బెట్టింగ్ కాస్తున్నారు, అదే పొలాలకు బెట్టింగ్ కాస్తున్నారు. అదే మూర్ఖత్వం. మన జీవితాలను మనం పణంగా పెడుతున్నాం. రాజకీయాలు గ్యాంబ్లింగ్ చేసేటువంటివి కాదు. రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, రాజకీయాలు పార్టీలను గురించి కాదు, రాజకీయాలు మన జీవితాన్ని గురించి, మన భవిష్యత్తుని గురించి, ఎన్నికలు మనని గురించి. అది మర్చిపోయి మనం వీళ్ళు హీరోలు అనుకుని వాడు గెలుస్తాడని చెప్పి మనం కాయరాజకాయని పందాలు కాస్తున్నామంటే అక్కడే ప్రజాస్వామ్యం ఎంత వక్రంగా ఉందో అర్థమవుతుంది. కాబట్టి నేను ఆ ట్రాప్లో పడిన, మీరు 100 సార్లు ఈ ప్రశ్న అడిగినా సరే నేను ఆ ట్రాప్లో పడను, అనవసరం నాకు. ఎవరు నెగ్గితే రకంగా నాకు కావాల్సింది ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుందో చెప్పాను మీకు. అభివృద్ధి పథంలో మా అందరికీ వాటా ఉందని ఈ దేశంలో పేదలందరికీ విశ్వాసం కలిగించకపోతే ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మన అభివృద్ధి పథంలో నాకు కూడా వాటా ఉందని ఈ దేశంలో పేదలకి విశ్వాసాన్ని కలిగించకపోతే మన ప్రజాస్వామ్యం వచ్చే 10-15 ఏళ్ళు తీవ్రమైన సంక్షోభంలో పడుతుంది. మరి వారందరినీ భాగస్వాముల్ని చేయాలని చెప్పంటే కొన్ని పనులు చేయాలి. ఒకటి, ఖచ్చితంగా మంచి ప్రమాణాల విద్య, అంటే పరీక్షలు పాస్ కావడం కాదు, మన పరీక్షలని దొంగ పరీక్షలు, మన పాసులు మార్కులని దొంగ మార్కులు. వాళ్ళ బుద్ధి వికసించి నైపుణ్యం వచ్చే విద్య కావాలి ఒక పక్కన. 2, పెట్టుబడులు బాగా పెద్ద ఎత్తులు వచ్చేందుకు తగినట్టుగా భూమి విషయాల్లో కానీ లేకపోతే లేబర్ లాస్ కానీ మార్చి పూర్తిగా పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం కావాలి. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టినవాడు పాపాత్ముడిగా చూశారు, వాడిని పురుగులాగా చూశారు, అవమానించారు, వెళ్ళగొట్టారు, పారిపోయారు చాలామంది. గతంలో పెట్టిన వాళ్ళు పారిపోయారు, కొత్తగా వస్తున్న వాళ్ళు పారిపోయారు, రాబోయేవాడు రాకుండా పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసింది వాళ్ళ కోసమేనంట కదా సార్, అది వాళ్ళకి అనుకూలంగా ఉందా? పెట్టుబడుల కోసమే ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం చేసింది అంటారు. మంచి ఉద్దేశంతో చేసినా కూడా భూమి అన్నది చాలా మనమందరి మనసులో చాలా కీలకమైనది. ఒక సామాన్య పౌరుడు కూడా మీకు 10 సెంట్లు ఆస్తున్నా కూడా అత్యంత కీలకమైనది. అవును, ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ఆదరాబాదరాగా చేస్తే, కోర్టుల ప్రమేయం లేకుండా హైకోర్టు దాకా మాత్రం వెళ్ళొచ్చు, మధ్యలో అనడానికి వెళ్ళలేదంటే, ఈ రెవెన్యూ యంత్రాంగానికి సర్వాధికారాలను పెట్టేస్తే ఈ దేశంలో మన యంత్రాంగమైన ప్రజలకు నమ్మకం లేదు. అవును, రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టదారు పాస్ పుస్తకాల్లో కానీ లేదా ల్యాండ్ రికార్డులో కానీ మనందరికీ తెలుసు. నాకో కష్టాలు ఉన్నాయి. అవును, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విశ్వాసం లేనప్పుడు తాటి చెట్టు కింద పాలు తాగినా కూడా కళ్ళు అనుకుంటారు. అవును,
అంచేత సదుద్దేశం కావచ్చు, ప్రజల్ని విశ్వాసంలో తీసుకుని విడమర్చి చెప్పి అందరిలో ఏకాభిప్రాయాన్ని కలగజేసి కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుని చేయాలి తప్ప ఆదరాబాదలుగా చేస్తే ఏమవుతుందో ఎన్నోసార్లు చూసాం, ఇక్కడ కూడా చూస్తున్నాం మనం. టోటల్గా చూస్తే కానీ నేను పూర్తి చేయనండి. అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే పెట్టుబడులు పెంచే వాతావరణం, ఓకే, ఉదాహరణ లేబర్ లాస్ని మార్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పనతో కూడిన పారిశ్రామిక ఏర్పాట్లు. మూడోది చిన్న పట్టణాలు ఏర్పాటు చేయటం. ఎంతసేపటికి ఒక హైదరాబాదు, ఒక అమరావతి, బెంగళూరు అవసరమై, నేను వాటిని పూర్తిగా ప్రోత్సహిస్తున్నాను, కానీ చాలవు. నేను పల్లెటూళ్ళలో ఉన్నాను, మారుమూల. నాకు మా పక్కన ఊళ్ళో 20,000 రూపాయల జీతంతో ఏమైనా ఉద్యోగం వస్తే నా బతుకట్లా ఉంటుంది. పొట్ట చేత పట్టుకుని హైదరాబాదు, బెంగళూరు పోతే నాకు ఆలనా పాలన లేకుండా, ఇల్లు లేకుండా అక్కడి నుంచి 10-20 కిలోమీటర్లు రోజు వెళ్ళటం రావటం అయి ఉండి ఒక రోజున పని ఆగిపోతే నాకు పస్తుండే పరిస్థితి వచ్చి, అనారోగ్యం వస్తే ఏమో తెలియగల పరిస్థితి వస్తే జీవితం అట్లా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఎక్కడికక్కడ ఉపాధి కలిగేట్టుగా చిన్న పట్టణాల అభివృద్ధి కోసం ఏర్పాట్లు చేయాలి. కొద్దిపాటైనా, పూర్తిగా కాకపోయినా చట్టబద్ధ పాలన కావాలి. వివాదాల పరిష్కారం కావచ్చు, సెటిల్మెంట్లు లేకపోతే లంచాలు అవసరం లేకుండా, కాంట్రాక్టులు ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఆస్తి హక్కుల రక్షణ కావచ్చు, మాఫియా పాలన కాకుండా. కనీసం ఈ మేరకు ఈ 4 అంశాలు చేసినట్టయితే సామాన్యులకి ఇదిగో అభివృద్ధిలో నాకు వాటా ఉండదు, ఇది ఉపాధి కలుగుతుంది. నా పిల్లలు మేము కష్టపడితే ఒక తరం కాలం నాటి నా పిల్లలు మధ్యతరగతి కడతారు, మా పిల్లలు ఎవరితోనో పోటీ పడగలరు, వాళ్ళ పిల్లలు వీళ్ళు ఎక్కువ తక్కువ చదవలేకుండా ఏ చదువుని చదువుకోవాలి అన్న నమ్మకం కలగాలి. ఇవాళ నమ్మకం కలిగే వ్యవస్థ లేదు. అంచేత ఈ ఎన్నికల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం జాతీయ స్థాయిలో కానీ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారు, ఎందుకు నెగ్గారు, ఇవన్నీ నాకు అనవసరం. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పేదరికాన్ని తొలగించాలి, కుల వివక్ష పోవాలి, సంక్షోభం నివారించాలి, పేదలకి ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అన్నట్టయితే ఈ 4 పనులు చేసి అభివృద్ధి నమూనాలో పేదలకి భాగస్వామ్యాన్ని ఇచ్చినట్టయితే అప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వచ్చినా మనకి ఇబ్బంది లేదు. ఇవాళ మన దురదృష్టం కొద్దీ ఓ పక్కనే అభివృద్ధి కోసం నిలబడుతున్నారు, మిగతా రెండో పక్కన జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి లేదు, చట్టుబండలు లేదు, ఉన్నది పనిచేస్తాం, మిగతా తినేస్తాం, నోరు మూసి కూర్చొని అంటున్నారు. అది ఏ పార్టీ వచ్చినా ఆత్మహత్యా సదృశ్యం. ఓ కుటుంబానికైనంతే, ఓ దేశానికైనంతే. అప్పు చేసి పప్పు కూడా తింటాను, మీ పేరుతో అప్పులు చేసి మీకు పనిచేస్తాను, మీ వల్ల ఓటు పొందిన మళ్ళీ దేశాన్ని దోచుకుంటాను, ఇదే పరిపాలన అన్నట్టయితే ఖచ్చితంగా ఆ దేశం వల్ల కడైపోతుంది.